కావలి పట్టణంలోని 38వ వార్డులో పర్యటించిన కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాకపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైకుంఠపురం 3వ లైన్ వీధి విద్యుత్ ట్రాన్స్ఫారం, అలాగే అండర్ పాస్ బ్రిడ్జికి వెళ్లు మార్గంలో విద్యుత్ ట్రాన్స్ఫారంలను ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి 38వ వార్డ్ వైకుంఠపురం నందు లో వోల్టేజ్ సమస్య వస్తుందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారని వెంటనే స్పందించి 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ వేయించారని, అలాగే 38 వార్డులో 40 లక్షల రూపాయలు నిధులను రోడ్లు, డ్రైన్స్ కోసం కేటాయించినట్లు చెప్పారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కావలి శాసనసభ్యులుగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ముచ్చటగా 3వ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్థానంలో కూర్చుని పెట్టాలని 38,35,36 వార్డ్ ప్రజలు భారీ మెజార్టీ ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద పుల్లయ్య, గోవిందు రెడ్డి, పరుసు మాల్యాద్రి, పెనుమల్లి అశోక్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఇబ్బంది లేకుంటుందిరా తీసుకో పండి లైట్ 35 వార్డులు మెయిన్ రోడ్డు, టైల్స్ ఫ్యాక్టరీ రోడ్డు, సుమారుగా ఒక 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేస్తున్నాము. అదేవిధంగా కాటిపాపుల వీధులన్నీ కూడా రోడ్స్ చేసామనేది కూడా మీరందరూ కూడా గుర్తించాలా. సామాన్య ప్రజలు నివసించే చోట ప్రతి చోట మేము ఈరోజు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డెవలప్మెంట్ లో మేమందరం కూడా చేస్తున్నామని మీ అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రతిపక్షాలు ఈ విధంగా కొంతమంది వస్తున్నారు, ఏం చేశారు ఏం చెందారు అనేది. గతంలో వాళ్ళు 5 ఏళ్లు పరిపాలిస్తే ఏం చేశారు? ఈరోజు పెన్షన్లు కానీ, ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి ఒక్కటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుడి మీద చేసుకొని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి ఇళ్లలో ఏమేమి పథకాలు వస్తున్నాయో వస్తున్నాయో కూడా ఈరోజు అందరం కూడా గుర్తించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 220 ఇళ్లు సుమారుగా ఇక్కడ జగనన్న కాలనీలో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించిన పరిస్థితి ఇక్కడ 38వ వార్డు ప్రజలకు గుర్తించాలి. అదేవిధంగా 36వ వార్డులో 200 చిల్లర పట్టాలు, సుమారుగా 35, 36, 38 వార్డులు 700 పట్టాలు ఈ జగనన్న కాలనీలో ఇచ్చిన పరిస్థితులు మీరందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూడా ఏదైనా కానీ కరోనా 3 సంవత్సరాలు ఉన్నా కూడా 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేసి చూపించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా మన శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలుగుదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా పోర్టు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ పోర్టు లాస్ట్ లో శంకుస్థాపన చేసిందే గానీ శంకుస్థాపన చేసి వదిలేసారు. మేము నెక్స్ట్ వస్తే చేస్తాము, వాళ్ళు ఏదైనా లాస్ట్ లో శంకుస్థాపనలు చేస్తారు, స్టార్ట్ చేయటం వాళ్ళకి తెలియదు. కానీ ఈనాడు శంకుస్థాపన చేసిన ఆ తెలుగుదేశం పార్టీ లాస్ట్ లో ఏదైతే శంకుస్థాపన చేసిందో ఆ శంకుస్థాపన చేసింది పూర్తి స్థాయిలో సుమారుగా 3,000 కోట్ల పైచీలకుతోటి ఈ రోజు రామాయపట్నం పోర్టు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్, జువల్దీన్ ఫిషింగ్ హార్బర్ సుమారుగా 300 కోట్లతోటి ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేసుకుని ఓపెనింగ్ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. కానీ
కళ్ళు లేని కబోదులకు ఒకటే తెలియజేస్తున్నా, ఏదైనా బాగలేని రోడ్డు కాదు మీరు చూపించాల్సింది, డెవలప్ అయిందని చూపిండి. ఒక రోడ్డు తుమ్మలపేట రోడ్డు, అవన్నీ ఎవరు? మీరే కారణం. మీరు గతంలో మీ తెలుగుదేశం నిలబడుతున్న ఇన్ఛార్జి వాళ్ళ లారీలన్నీ తిరిగి ఈ రోజు ఆ రోడ్డు నాశనం చేసిన పరిస్థితి. తుమ్మలపేట రోడ్డు మీరు ప్రజలందరూ కూడా గుర్తించాలా. వాళ్ళ లారీలు తోలి ఈ రోజు ఆ రోడ్డుని నాశనం చేసిన పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికే చెల్లుద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ బ్రిడ్జి కూడా గతంలో ఈ బ్రిడ్జి స్టార్ట్ చేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ జరిగింది, కానీ టైం లేదు. ఎందుకంటే కరోనా 3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇంట్లో నుంచి రాని పరిస్థితి, చేయలేని పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఇది ఆలోచించాలా. రేపు మన ప్రభుత్వం రెండోసారి రాగానే జగనన్న నేతృత్వంలో, అదేవిధంగా మన శాసనసభ్యులు మూడోసారి శాసనసభ్యులుగా గెలిచి ఈ కావలపట్నానికి మంత్రిగా కూడా రాబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో టెండర్ అయి ఉంది కాబట్టి చివరి టైం అయిపోయింది కాబట్టి తొందరలో ఈ బ్రిడ్జిని కూడా స్టార్ట్ చేయించి అన్న చేతుల మీద కూడా మళ్ళీ ఓపెనింగ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ 5 సంవత్సరాలు వర్షాలు పడి పూర్తి స్థాయిలో గత చంద్రబాబు నాయుడు అంటే కరువు చంద్రబాబు స్నేహితులు వాళ్ళిద్దరు. వాళ్ళు వస్తే వాన రాదు, సామాన్య మంచి ఇళ్లు ఉండవు, పంటలు ఉండవు. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి, 5 సంవత్సరాలుగా పంటలు పండాయి, రైతు సుభిక్షంగా ఉన్నాడు. రామరాజ్యం లాగా ఈరోజు పరిపాలన జరుగుతుందని జగనన్న సమక్షంలో, మా ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలియజేస్తూ, ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఈ 35, 36, 35 వార్డుల్లో భారీ మెజార్టీ తోటి అన్నకి మేమందరం కూడా గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.